ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. చిన్నపిల్లల్ని ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నవి ఏవైనా ఉన్నాయంటే కొరియన్ డ్రామాస్, ఇప్పుడు కొరియన్ గేమ్స్ కూడా. వాటి మూలంగా ముగ్గురు చిన్నారులు బలవ్వాల్సి వచ్చింది. అసలు ఎందుకని చిన్నారులు వాటికి అడిక్ట్ అవుతున్నారు ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ వీరేందర్ సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు చిన్నపిల్లకి కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళకి కావచ్చు చనిపోవాలనే ఆలోచన అసలు ఎందుకు వస్తుందంటారు సార్? చనిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే, ఒకటి మనకి ఇంటర్నల్గా చాలా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మన ఇంటర్నల్ ఆలోచనలన్నీ కూడా డిప్రెసివ్ థాట్ వైపు డైరెక్ట్ ఇచ్చినప్పుడు మనం విపరీతంగా ఒత్తిడి అవుతుంటాం. ఆ ఒత్తిడిని ఎట్లా ఎదుర్కోవాలో జరిగినప్పుడు ఈ ఒత్తిడి ద్వారా వచ్చిన పెయిన్ని మనం తగ్గించుకోవాలా, తప్పించుకోవాలి అని అంటే మనం దీనికంటే ఒక బిగ్గర్ పెయిన్ ఏదైనా క్రియేట్ చేయాలి అనుకొని ఈ పెయిన్ తగ్గించుకోవడానికి కోసం చావు మార్గం అనేది మన దగ్గర ఉన్న డేటాలను, ఇన్ఫర్మేషను మనం ఎక్కడో విన్నప్పుడు వాళ్ళు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఎక్స్టర్నల్గా ఎన్వైర్న్మెంట్, అంటే ఎక్స్టర్నల్గా వచ్చే ఒత్తిడిని నేను ఎట్లా ఎదుర్కోవాలి అనే స్ట్రాటజీలు నా దగ్గర లేనప్పుడు దానికి ఒత్తిడికి లోనైపోయి ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే చనిపోవడమే మార్గం ఆలోచించి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్న చిన్న రీజన్స్కి చనిపోతూ ఉన్నారని చెప్పొచ్చు. మనం చాలా కేసెస్ చూసాం. ఇల్లీగల్ అఫైర్స్, లేకపోతే ఇంట్లో వంట సరిగ్గా చేయలేదనో, కట్నం ఎక్కువ ఇవ్వలేదనో, భార్య తిట్టిందనో, ఇలా ఎన్నో చూస్తున్నాం. కానీ చిన్నపిల్లల్లో ఇలాంటి ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకంటే ఆడుకునే వయసు, బొమ్మలు చూసుకోవడం, ఆడుకోవడం, చదువుకోవడం, కేవలం ఈ వాతావరణంలో ఉన్న పిల్లలకి కొరియన్ డ్రామాస్ లేకపోతే కొరియన్ గేమ్స్ ఇవ్వలేదు, లేకపోతే ఫాదర్ వద్దన్నారని చెప్పి ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అసలు అలాంటి ఆలోచన ఎలా వస్తుందంటారు? ఇప్పుడు మనము ఇక్కడ 2-3 స్టేజెస్ చూడాలి. ఒకటి, పిల్లలు కొరియన్ డ్రామాలు, కొరియన్ మ్యూజిక్, కొరియన్ లవర్ గేమ్కి రెగ్యులర్గా వాళ్ళు ఫ్యాన్లు అయి ఉండడం, ఇది నెంబర్ 1. నెంబర్ 2, తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడం. మూడోది, పిల్లలు పూర్తిగా ఐసోలేషన్లో ఉండడం. నాలుగోది, పిల్లలకి ఎక్స్టర్నల్ ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా స్కూల్ కూడా పోకుండా ఇంట్లోనే ఉండడం. ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనము చూస్తే ఈజీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఎప్పుడైతే ఐసోలేట్ అయ్యారో సమాజంతో కానీ తల్లిదండ్రులతో కానీ కలవకుండా ఒక్కటే రూమ్లో చాలా రోజుల పాటు కానీ ఉంటున్నారు అని అంటే దట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ అండర్ గోయింగ్ హ్యూజ్ డిప్రెషన్ అని అర్థం, రైట్? నెంబర్ 2, ఈ కొరియన్ లవర్ గేమ్లో ఉన్న ఇష్యూ ఏంటంటే, దాంట్లో ఒక ఫిక్షియస్ క్యారెక్టర్ ఉంటుంది, కొరియన్ క్యారెక్టర్. ఆ కొరియన్ క్యారెక్టర్ మనకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ జనరేట్ చేస్తుంది. అది ఆపోజిట్ సెక్స్ క్యారెక్టర్ అయి ఉంటుంది. సో కొరియన్ క్యారెక్టర్లో ఉన్న మొత్తం డ్రామాలో కానీ గేమ్లో కానీ ఉన్న గొప్పతనం ఏంటంటే, అక్కడ చాలా ఐడియలిస్టిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు. చేసినప్పుడు నాకు ఎవ్వరు లేరు సమాజం లోపల, కానీ ఒక క్యారెక్టర్ నా పట్ల ప్రేమను చూపిస్తుంది, నా పట్ల కేర్ని చూపిస్తుంది, నా పట్ల ఒక అనుభూతిని కలిగిస్తుంది, నా పట్ల చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నప్పుడు ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా దానికి అట్రాక్ట్ అవుతారు. సో అట్లా అట్రాక్ట్ అయ్యి అనుబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు దానిలో లెవెల్స్ ఉంటాయి గేమ్లో. అట్లా ఆడుతూ పోయినప్పుడు ద లాస్ట్ టాస్క్ ఏంటంటే, అవతలున్న క్యారెక్టర్ చనిపోయి నిన్ను కూడా చనిపోయి అని చెప్తుంది. సో ఆ క్యారెక్టర్ మిస్ అయినప్పుడు నా జీవితం మొత్తం శూన్యం అయిపోతుంది. శూన్యమైన నా జీవితంలో నేను నా జీవితాన్ని ఎట్లా ఊహించుకోగలుగుతా, నా జీవితం ఎట్లా కొనసాగగలుగుతుంది? నాకు చాలా అత్యంత ప్రాణప్రదమైన క్యారెక్టర్ చనిపోతే నేను ఇప్పటిదాకా అది నిజమే అనుకొని నిజంగానే నేను అనుభూతి చెందితే, ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు నన్ను కూడా చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను. సో అదే భావన లోపల వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా ఆలోచనలన్నీ కూడా కండిషన్ అయిపోయి వాళ్ళు సూసైడ్కు దారి తీస్తుంటారు. సార్, మనం కొన్ని కేసెస్ కూడా చూడడం జరిగింది. చిన్నపిల్లలు కొరియన్ డ్రామాస్ చూసి అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతను కలవటానికి వెళ్ళిపోతాను, అతను లేకపోతే నేను ఉండలేను అంటూ అవి కూడా వస్తున్నాయి. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ఇది ఉండాలి అంటారు? అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఇచ్చే ఎక్స్టర్నల్ వరల్డ్ ఎడ్యుకేషను ఒకటి, అంటే సమాజంగా రియలిస్టిక్ అప్రోచ్ ఇచ్చే ప్రాసెస్ ఒకటి. ఇప్పుడు ఏంది, మనం రియలిస్టిక్ సమాజం కంటే ఎక్కువ వర్చువల్ సమాజమే పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా, వర్చువల్ సమాజాన్ని గురించి ఏది రియలిస్టిక్ ఏది అన్రియలిస్టిక్ అనే విషయాల గురించి తల్లిదండ్రులు కానీ అటు స్కూళ్ళలో కానీ మనం దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి ఏది ఎట్లా నువ్వు అసెస్ చేయాలి, ఏది నిజంగా ఇది నీకు ఉపయోగకరము, ఏది ఇర్రేషనల్ ఇల్లాజికల్ అనే విషయాల గురించిన స్పష్టత మనం క్రియేట్ చేస్తే పిల్లలు వర్చువల్లో కానీ ఇవన్నీ కూడా వర్చువలే, దానికి సంబంధం లేదా అనుకునే అవకాశం ఉంది. కానీ మనం దాని గురించిన అండర్స్టాండింగ్ కానీ దాని గురించిన ఎడ్యుకేషన్ కానీ దాని గురించిన రియలిస్టిక్ రియాలిటీ చెక్కి సంబంధించిన చెక్ లిస్ట్ మనం ఏం పిల్లలకి ఇవ్వట్లేదు. కాబట్టి ఆ విషయం లోపల ఆల్మోస్ట్ దే బికమ్ ఇంపేర్డ్.
వాళ్ళకి ఆ విషయంలో ఏ రకమైన నాలెడ్జ్ కానీ స్కిల్ సెట్ కానీ విషయ పరిజ్ఞానం లేకపోవడం వలన వర్చువల్ లైవ్లో కనిపించి అన్ని కూడా నిజమే అనుకుని వాళ్ళకి ఆపాదించుకొని దాని ప్రకారం వెళ్ళి వాళ్ళందరూ పిల్లల కండిషన్ అయిపోయి వాళ్ళు ఇంకా వేరే ఏవి కూడా గుర్తించలేనంత స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. సార్ అసలు దీనికి స్టేజెస్ ఏమన్నా ఉంటాయా పిల్లల్లో? ఎందుకంటే చనిపోయేదాకా వెళ్తున్నారు కాబట్టి అసలు ఏ స్టేజ్ నుంచి ఉంటారు, పేరెంట్స్ ఎలా గుర్తుపట్టాలి? ముందుగా పిల్లలు ఎవరైనా సరే, మీ పిల్లలు ఎవరి పిల్లలైనా సరే, వాళ్ళు ఇంట్లోకి రాగానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని ఉండడం ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. రెండోది, మీరు మొబైల్ ఫోను టైం పెట్టిన తర్వాత ఇవ్వకుంటే కంపల్సివ్ అయిపోయి ఎంతైనా గొడవ చేయడం, హడావడి చేయడం, ఇంట్లో వస్తువులు ఇసిరేయడం, ఫోన్లు ఇరగొట్టడం, లేదు రిమోట్ ఇరగొట్టడం, లేదు తల్లిదండ్రులను కొట్టడం, ఇదంటే యూఆర్ సీరియస్లీ యూ నీడ్ టు కన్సిడర్ దట్ ఫెలో స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్, నాట్ వర్కింగ్. సో ఇట్లాంటి స్టేజెస్ మీ పిల్లలు కనుక అయితే దయచేసి దాన్ని ఉపేక్షించకండి. ఇదేదో వయసు వల్ల వచ్చింది సమస్య, ఇది పోతుంది, ఇది ఒక ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అని అనుకోకండి. అనుకుంటారు కానీ నిజానికి హార్మోన్ చేంజెస్ కాదు. కంపల్సరీ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఇంత అగ్రెసివ్గా ఇంత వైలెంట్గా పిల్లలు బిహేవ్ చేస్తే దాన్ని మీరు ఎప్పుడు క్షమించకూడదు. దాన్ని తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్గా చూపిస్తే వాళ్ళను సైంటిఫిక్గా అసెస్ చేసి వాళ్ళకున్న సమస్యను ఫిక్స్ చేసి వాళ్ళకి ఏ థెరపీ మోడల్ అయితే బెటర్ ఉంటుందో, లేదు వీలైతే దానికి మెడిసిన్ సపోర్ట్ అవసరం ఉందా అని అసెస్ చేసి మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ నుంచి పిల్లలను ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్ ఎక్కువగా ఏ స్టేజ్ అంటే ఏ ఏజ్ పిల్లలు దీని బారిన పడుతున్నారు సార్? వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిన పిల్లలు మన సమాజంలో ఒక 80% ఉంటారు. ఎందుకు అట్లా ఉంటున్నారు అంటే, మన తల్లిదండ్రులకు యంగ్ అడల్ట్స్ యంగ్గా ఉన్న తల్లిదండ్రులకు వాళ్ళ జీవితంలో టైంను వెచ్చించి పిల్లలతో ఆడే అవకాశం లేకపోవడం. రెండోది, పిల్లలు లీజర్ టైం ఉన్నప్పుడు వాళ్ళను ఏ ఆటలతోటి ఎంగేజ్ చేయొచ్చో అని ఆలోచించే తీరిక లేకపోవడం. మూడోది, పిల్లలు వేసే టాంట్రమ్స్ కానీ వాళ్ళు ఇసిరేసే ఛాలెంజ్ను కానీ స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళను ఎంగేజ్ చేసే విధంగా వీళ్ళ దగ్గర ఏం స్కిల్ సెట్ లేకపోవడం. నాలుగోది, పిల్లలకు సంబంధించి వాళ్ళు అల్లరి చేస్తుంటే మనం బేబీ సిటర్ లాగా మొబైల్ ఫోన్ వాళ్ళకు 2వ సంవత్సరం నుంచి 1 సంవత్సరం నుంచి అందించడం వలన వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాన్ని, ప్రపంచంలో వచ్చే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ను ఓన్లీ ఫోన్ ద్వారానే వస్తుందని వాళ్ళకు నమ్మకం కలిగేటట్టు మనమే వాళ్ళకు అలవాటు చేయడం. ఐదోది, తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత టైం పిల్లలతో స్పెండ్ చేయకుండా ఓన్లీ మొబైల్ ఫోన్లో ఉండి చాటింగ్ చేయడం, వాళ్ళు కూడా రీల్ చూడడం, యూట్యూబ్లు చూడడం, సినిమాలు చూడడం చేయడం వల్ల పిల్లలందరికీ ఇది నార్మల్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అదే పద్ధతిలోకి వెళ్ళగలడం. సో ఇవన్నీ ఇంట్లో మనం పిల్లలు చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో వాళ్ళకి అలవాటు చేసి ఇప్పుడు వద్దు, ఇప్పుడు చేయకూడదు అంటే పిల్లలు న్యాచురల్ రెబెల్ అవుతారు, నిజంగానే అపోజ్ చేస్తారు, నిజంగానే అగ్రెసివ్ అవుతారు, నిజంగానే వాళ్ళకున్న ఏమంటారు స్టిమ్యులేషన్ని వీళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి ఇంకా జీవితం అంతా శూన్యం అనిపిస్తుంది, వాళ్ళ తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నిటినీ ముందు మనం ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవాలి. పెద్దలు ఇవ్వకుండా పిల్లలకు సెల్ ఫోన్ అనేది తెలియదు, మనమే అలవాటు చేస్తున్నాం. పెద్దలు దాన్ని ప్రాక్టీస్ చేయకుండా పిల్లలు దీన్ని రోజు వాడాలనే సంగతి వాళ్ళకి తెలియదు, మనమే అలవాటు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పద్ధతులను మనం పిల్లలకు మనమే అలవాటు చేసి మనమే బాధపడితే పిల్లలను నిందించడం ఏ రకమైన మనకు ఉపయోగపడడం. కాబట్టి ఈ మొబైల్ ఫోను, ఈ కొరియన్ గేమ్స్ అనేది మన పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఇలా ఛాలెంజెస్ వచ్చినాయి. మన ఇండియాలోనే దాదాపుగా 80% ఆఫ్ ద టీనేజర్స్ అండ్ ఎర్లీ అడల్ట్స్ ఆర్ ఫ్యాన్స్ టు దిస్ కొరియన్ డ్రామాస్ అండ్ కొరియన్ సాంగ్స్ అండ్ కొరియన్ గేమ్స్. మన పిల్లలు 83-84% వరకు చాలామంది యానిమేస్ అని వెబ్ సిరీస్ ఉన్నాయి, అవి దాదాపుగా అందరి పిల్లలు దానికి ఫ్యాన్ అయిపోతారు, అందరి పిల్లలు దానికి చూస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరందరూ కట్టుగా కలిసి స్కూళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. మనం పిల్లల్ని నాశనం చేస్తున్న ఈ వెబ్ సిరీస్లు వాటన్నిటి పట్ల ఒక నియంత్రణ అవసరం అనేది నమ్మాలి. రియలిస్టిక్ లైఫ్ ఏంటి, రియల్ లైఫ్ ఏంటి, డిఫరెన్స్ ఏందో మనం పిల్లలకు తెలియజెప్పే కరికులంను మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. మన ఆలోచనలు మనకు వ్యతిరేకంగా ఎట్లా మారుతాయి, వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలు ఏంటి, ఫీలింగ్స్ ఏంటి అని వాటి గురించి అవేర్నెస్ని మనం పిల్లలకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేర్పించగలగాలి. అప్పుడు పిల్లలు దాని నుంచి డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని బెటర్ ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో చూస్తున్నాం కదా, మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక వెంటనే దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కాబట్టి లేకపోతే డాక్టర్స్ కానీ కలిసి పిల్లల సమస్యలు ఏంటో తెలుసుకోండి. అదేవిధంగా పిల్లలు ఎదగాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ పాత్ర అధికంగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. మరి దీనిపై మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.